ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. మరి యొక్క నూతన ఉదయాన ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకొని దేవుని స్తుతించడానికి మరి ఒకసారి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఈ ఉదయాన దేవుని అత్యంత కృపను బట్టి మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. మనలను విడువని ఎడబాయిని దేవుడు ఒక్కరోజు కూడా విడవకుండా తన వాక్కు ద్వారా మనల్ని బలపరుస్తున్నారు. అరణ్యంలో కాకుల ద్వారా ఆహారాన్ని పంపి కరువు కాలంలో ఏలియాను పోషించినట్లు అరణ్యంలో ఎండిపోయి ఉన్న అనేక జీవితాలను ఆత్మీయంగా శారీరకంగా కూడా తన మాట ద్వారా పోషిస్తూ ఉన్నారు. అందువల్ల మీ జీవితం ఎలా ఉన్నా, మీ పరిస్థితులు ఎలా ఉన్నా, అంతా నిరాశ కనపడుతూ ఉన్నా, ఆయనపై ఆనుకున్న వారిని ఆయన ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి పరిస్థితులను చూడక దేవుని వైపు చూడండి. ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి, ప్రార్థించండి, ప్రార్థనలో పోరాడండి. గొప్ప విజయాలు పొందుకోబోతున్నారు. ఈ మాటలు వింటున్న మీరు ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ సమస్యలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాము. మిమ్మల్ని, మీ పరిస్థితులను, మీ సమస్యలన్నిటినీ దేవుని చేతుల్లో పెడుతున్నాను. మీరు ఆయన చేతుల్లో ఉన్నారు. మీ సమస్యలన్నీ కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన డీల్ చేస్తున్నారు. భయపడకండి. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలుగునట్లు నేను వర్ధిల్ల చేయను. ఆమేన్. ఈరోజు దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ, తండ్రి నాతో మాట్లాడండి, అలసిపోయి ఉన్నానయ్యా, విసిగిపోయి ఉన్నాను తండ్రి, నా పరిస్థితులను బట్టి ఎటు తోచకుండా ఉన్నాను తండ్రి, నా జీవితం ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదయ్యా. వాక్యం విన్నంతసేపు ధైర్యంగా ఉంటుంది, కానీ తర్వాత మరలా నిర్జీవంలోకి వెళ్ళిపోతున్నాను, ప్రార్థన కూడా చేయలేకపోతున్నానని ఈరోజు ఎంతగానో అలసిపోయిన పరిస్థితిలో దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీతో దేవుడు మాట్లాడుతున్నారు. నీ ప్రతి పరిస్థితిలో నిన్ను లేవనెత్తడానికి నేనున్నాను. మీరు చేసే ప్రతి పనిలో నేను తోడుగా ఉంటాను. నేను దీవిస్తాను. మీరు ఆశిస్తున్న ప్రతి విషయాన్ని నేను సఫలపరుస్తానని దేవుడు నీకు తెలియజేస్తున్నారు. ఈ వాక్యంలో ఆయన తెలియజేసేది ఒక్క విషయం గురించి కాదు, కానీ నీ చేతి పనులన్నిటి విషయంలో నేను నీకు తోడుగా ఉంటాను. నీ గర్భఫల విషయంలో నేను నీకు మేలు చేస్తాను. నీ పశువుల విషయంలో నేను నీకు తోడుగా ఉంటాను. నీ వ్యవసాయంలో, నీ భూమి పంట విషయంలో నీకు నష్టం కలగకుండా నేను వర్ధిల్ల చేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. ప్రస్తుత లోక పరిస్థితులను చూస్తే మనుషులు అనేక పనులు చేస్తున్నారు, కానీ ఏ పనిలో కూడా వారు వర్ధిల్లడం లేదు. ఏ పనులు కూడా ఆశీర్వాదం ఉండడం లేదు. వారి పనులన్నీ వ్యర్థమైపోతున్నాయి. కష్టపడి సేద్యం చేస్తే భూమి పంట సరిగా ఇవ్వడం లేదు. పంట చేతికి రాకపోవడం చూస్తున్నాం. అంటే వారి కష్టం సఫలమవడం లేదు, నిర్వీర్యం అయిపోతుంది. అదేవిధంగా వ్యాపారంలో, ఉద్యోగంలో, చివరికి గర్భఫల విషయంలో కూడా, అంటే పిల్లలను వేదనతో కానీ పెంచి వారిని ప్రయోజకులుగా చేద్దామనుకుంటే వారు నిష్ప్రయోజకులుగా మారిపోతున్నారు. వారు నిష్ప్రయోజకులుగా మారిపోతే అది తట్టుకోలేక దినదినము కూడా ఏడుస్తూ, తండ్రి నా బిడ్డల్ని ఎప్పుడు మారుస్తారయ్యా, నా బిడ్డల్ని ప్రయోజకులుగా చేయండి అయ్యా, వ్యసనాల నుండి విడిపించండి తండ్రి, వారిని స్థిరపరచండి నాయనా, వారికి చక్కటి వివాహాలు జరిగించండి అయ్యా అని అనేక మంది తల్లిదండ్రులు దుఃఖపడడం చూస్తున్నాం ఈ దినాల్లో. అంటే వారి కష్టమంతా కూడా వృధా అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది కదా. అవును, నిజమే. దేవుని సహాయం లేకుండా మనము దేనిలో కూడా వర్ధిల్లలేం. చాలా కష్టపడతాం, ప్రయత్నాలు చేస్తాం, కానీ దేవుడు కనుక మనకు తోడుగా లేకపోతే, మన కష్టంతో పాటు దేవుని జ్ఞానం లేకపోతే, మన ఆలోచనతో పాటు దేవుని ఆలోచన లేకపోతే సమస్తం కూడా నిర్వీర్యం అయిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ చేయడానికి మన జ్ఞానం సరిపోదు, మన ఆలోచనలు, మన ప్రయత్నాలు సరిపోవు, కానీ దేవుని ప్రయత్నం కూడా ఉండాలి.
దేవుడు కనుక మనకు ఆలోచనకర్తగా ఉంటే, ఆయన కనుక మనకు తోడుగా ఉంటే మన ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ప్రతి ప్రయత్నం కూడా ఆయన సక్సెస్ చేస్తాడు. నువ్వు చిన్నది చేసిన ఆ చిన్న దాంట్లో దేవుని సహాయం అడిగితే మొదట నీవు కొద్దిగా ఉండినా తొదుకు నీవు మహాభివృద్ధి పొందుతావు. సామెతల గ్రంథంలో భక్తుడు అంటున్నాడు కదా, 16వ అధ్యాయము 3వ వచనంలో, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగునని. నీ జీవితంలో నీ పరిస్థితులన్నీ కూడా ముందుకు సాగడం లేదని, నీ జ్ఞానము నీ తెలివి ఇతరుల సలహాలు ఏవి కూడా ఉపయోగపడడం లేదని దుఃఖపడుతున్నావు కదా. అయితే నీ పనుల భారం యెహోవా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలమవుతాయి, నీ ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. నీవు గనుక ఆయనపై ఆనుకుంటే, ఆయన వైపు మళ్ళితే, తండ్రి నాకు చదువు ఉంది నిజమే, నాకు జ్ఞానం ఉంది నిజమే, నాకు ఉద్యోగం ఉంది నిజమే, వ్యాపారం చేయడానికి కూడా నాకు శక్తి ఉంది నిజమే, కానీ నీ సహాయం లేకపోతే నేను చేయలేనయ్యా, నేను ఒక్కడిని భారాన్ని మోయలేను తండ్రి అని నీ చదువు భారమైన, నీ ఉద్యోగ భారమైన, నీ వ్యాపార భారమైన, నీ బిడ్డల భారమైన, నీ కుటుంబ భారమైన, నీ సేవా భారమైన దేవునికి అప్పగించి ఆయనపై ఉంచి నువ్వు ముందుకు సాగితే, నీవు ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన నీ పక్షంగా పని ప్రారంభిస్తాడు. నీవు దేవుని వైపు తిరగడం అంటే వాక్యంలో, ప్రార్థనలో ముందుకు సాగడం, నీ ప్రతి పనిలో దేవుని చిత్తాన్ని అడగడం, దేవుని సలహా తీసుకోవడం, దేవుని సహాయాన్ని తీసుకోవడం. అయ్యా ఇది చేయాలనుకుంటున్నానయ్యా, ఇది నీ చిత్తమేనా తండ్రి? నీ చిత్తమైతే నన్ను నడిపించండి, నీ చిత్తమైతే ఈ పనిని మీరు ప్రారంభించండి అయ్యా అని ఆయనను అడిగితే ఆయన అద్భుతకరమైన ఆలోచనకర్తగా ఉంటాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడునని ఆయన గురించి వ్రాయబడి ఉంది. ఆశ్చర్యకరమైన ఆలోచనకర్తగా ఉంటాడు నీకు, వండర్ఫుల్ కౌన్సిలర్గా ఉంటాడు. నిజంగా ఆయన గనుక ఆలోచనకర్తగా ఉంటే నీ ఆలోచనలన్నీ ఉన్నతంగా ఉంటాయి. నీవు ఇంతవరకు ఆలోచించినది ఒక విధంగా ఉంటే, నీ ఆలోచన దేవుని ఆలోచనతో కలపబడితే నువ్వు చాలా ఉన్నతంగా ఆలోచిస్తావు. అది ఆత్మీయంగానైనా, శారీరకంగానైనా, ఉద్యోగమైన, వ్యాపారమైనా, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఆయనను ఆలోచనకర్తగా నువ్వు చేసుకుంటే అద్భుతకరమైన ఆలోచనలు దయచేస్తాడు ఆయన. నీవే పని చెయ్యాలన్నా ఆయన ఆలోచన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇంతవరకు అనేక మంది సలహాలు తీసుకొని, అనేక మందిపై ఆధారపడి ఏది సాధించలేకపోయారేమో. అయితే ఇప్పటి నుండి దేవుని సలహా తీసుకోండి, ఆయన సలహా కోసం ప్రార్థించండి. అయ్యా నీ ఐడియా నేను తీసుకుంటాను, నా ఐడియాస్లో నేను ఓడిపోయాను, నా ప్రయత్నాలతో ఓడిపోయాను, నా పనులన్నీ నిర్వీర్యమైపోతున్నాయి, సంపాదిస్తున్నాను కానీ ఇది నిలవడం లేదయ్యా, ఎంతో కష్టపడుతున్నాను, సంపాదిస్తున్నాను కానీ సమృద్ధి ఉండడం లేదు తండ్రి, లోటులోనే జీవిస్తున్నాను తండ్రి, ఇది మొదలుకొని పూర్తిగా నీకు అప్పగించుకుంటున్నాను, మీరు ఎలా నడిపిస్తారో నడుస్తానని పూర్తిగా ఆయన చేతులకు అప్పగించుకోండి. ఆయన అద్భుతకరంగా నిన్ను నడిపిస్తాడు. ఒక చిన్న బిడ్డను తండ్రి చేపట్టుకునే విధంగా నడిపిస్తాడో ఆ విధంగా నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా తండ్రి, ఈరోజు నీ సహాయాన్ని తీసుకుంటున్నానయ్యా, నా ప్రతి విషయాన్ని నీకు అప్పగిస్తున్నాను, మీరు నడిపించండి అయ్యా అని ఈ ఉదయాన్నే దేవుని చేతులకు అప్పగించుకుని మీ పని ప్రారంభించండి. ఆశ్చర్యకరంగా దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకి, ఆరాధన యేసుకి, అంతా నా మంచికి, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన
ఆపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను స్తుతించుట మానను స్తుతించుట మానను. తండ్రి నీకు వందనాలు అయ్యా. కేవలం నీ కృపను బట్టి మరలా ఈ విధంగా మేమందరం కలిసి నిన్ను స్తుతించడానికి, నీ మాటలు వినడానికి, నీ మాటలు ధ్యానించడానికి, ప్రార్థించడానికి మరి ఒక అవకాశాన్ని అనుగ్రహించారు తండ్రి. ఎంతోమందికి లేని అవకాశాన్ని మాకు ఇచ్చారు. కేవలం నీ కృప మాత్రమే తండ్రి. అయ్యా ఈరోజు మాతో మాట్లాడారు. ఫెయిల్ అయిపోతూ వస్తున్నారా? దేనిలోనూ సక్సెస్ చూడలేకపోతున్నారా? నేను నీకు సహాయం చేస్తాను. నీ చేతి పనుల విషయంలో, నీ గర్భఫల విషయంలో, నీ పశువుల విషయంలో, నీ భూమి పంట విషయంలో, ప్రతి విషయంలో నీకు మేలగునట్లుగా నేను వర్ధల చేస్తానని వాగ్దానం చేశారు తండ్రి. ఈ వాగ్దానాన్ని మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఎంతమంది ఓటమి చూస్తున్నారో, ఎంతమంది నిర్జీవంగా ఉన్నారో, ఎంతమంది లోటులో ఉన్నారో, ఎంతమంది అప్పుల్లో ఉన్నారో, ఎంతమంది వారు సంపాదించిందంతా చిల్లు సంచులో వేసినట్లుగా వేస్ట్ అయిపోతుంది అనుకుంటున్నారు. ఎంతమంది కుటుంబం కట్టబడ్డం లేదు, బిడ్డల జీవితాలు పాడైపోయాయి, నా కుటుంబం పాడైపోయిందని అనుకుంటున్నారు. ఎంతమంది అనారోగ్యానికి నా రాబడంతా వెళ్ళిపోతుంది, హాస్పిటల్స్కి మందులకి నేను సంపాదించిందంతా పోతుందని బాధపడుతున్నారు. ఎంతమంది నేను సంపాదించిందంతా వడ్డీలకి వెళ్ళిపోతుందని బాధపడుతున్నారు. ఎంతమంది నేను సంపాదించిందంతా ఎలా పోతుందో కూడా నాకు తెలియడం లేదు, ఇన్ని పనులు చేస్తున్నాను కానీ ఎక్కడ ఆశీర్వాదం లేదని బాధపడుతున్నారు. పరిశుద్ధాత్ముడా ప్రతి కుటుంబంలోకి అద్భుతం చేయండి, ప్రతి జీవితాన్ని నిలబెట్టండి. ప్రతి ఒక్కొక్కరిని కూడా నీ బలమైన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. వారు చేసే ప్రతి పనిని చేతులు పెడుతున్నాను. మీ చేతితో నడిపించండి అయ్యా, ఎందుకంటే మీ చేతులు అద్భుతాలు జరిగిస్తాయి. శూన్యంగా ఉన్న జీవితాల్లో సృష్టిని చేస్తాయి, నూతన సృష్టిని. పనికిరాని జీవితాలను పనికొచ్చేవిగా చేస్తాయి. ఇక అయిపోయింది అనుకుంటున్న బ్రతుకులను కూడా లేవనెత్తుతాయి. ఇక ఏ హోపు లేదు, నాకు వయసంతా దాటిపోయింది, ఇక చివరి దినాల్లో నాకు ఇంకేముంది అనుకుంటున్న వారిని కూడా మీరు వాడుకోగలుగుతారు తండ్రి. మీరు బలపరచగలుగుతారు తండ్రి. నేను బలహీనుడను, రోగంతో కృంగిపోయాను అనుకున్న వారిని కూడా మీరు లేవనెత్తగలుగుతారు తండ్రి. బలవంతుని చేతిలో బాణముల వల్ల చెగిలిన శక్తి నీకుంది అయ్యా. ఈరోజు ఎవరు ఏ స్థితిలో పడిపోయి ఉన్నారో, ఆత్మీయంగా పడిపోయారేమో, పాపంలో పడిపోయారేమో, ఈ పాపం వల్ల శాపాన్ని కూడగట్టుకున్నాను, అందుకే నాకు ఎటువంటి ఆశీర్వాదం లేదు, నా జీవితంలోకి ఏ అభివృద్ధి చూడడం లేదని కృంగిపోతున్నారు. పాపాన్ని విడిపించగలవు, పాపం ద్వారా వచ్చిన శాపాన్ని కొట్టివేయగలవు, తిరిగి అభివృద్ధి చేయగలవు తండ్రి. అందుకే నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్కరు చేసే ప్రతి పనిని నీ బలమైన చేతిలో పెడుతున్నాను. మీరు వారి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంతవరకు అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతూ ఉన్నా భయపడొద్దు. ఈరోజు దేవుడు వాగ్దానం చేశారు, నేను వర్ధల చేస్తానని. దేవుని చేతులకు అప్పగించుకో, అద్భుతం జరిగిపోతుంది. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానన్న వారందరూ కూడా ఆమెనని కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.